హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. ఫ్రెండ్స్, 19 ఏళ్ళ యువకుడిని ఒక వ్యక్తి హత్య చేశాడని పోలీసులు అరెస్ట్ చేసి నేరం చేశాడని అతడితో బలవంతంగా ఒప్పుకునేలా చేసి కోర్టులో అతడికి యావజ్జీవ ఖైదు పడేలా చేయడం మీరు ఎప్పుడన్నా విన్నారా? అయితే సరిగ్గా ఒక వ్యక్తి విషయంలో ఇలాగే జరిగింది. అతడు ఏ నేరం చేయలేదని చెప్పేసి ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి పౌర హక్కుల సంస్థలు అతనికి మద్దతుగా నిలిచాయి. న్యాయ పోరాటం చేశాడు. చివరికి తను నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో డీటెయిల్స్లోకి వెళ్తే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది న్యాయ మౌలిక సూత్రం. కానీ ఒక వ్యక్తి విషయంలో దీనికి భిన్నంగా జరిగింది. అతను చేయని నేరానికి ఏకంగా 10 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తాను ఏ తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా జీవితంలో విలువైన సమయాన్ని అతను జైల్లో గడపాల్సి వచ్చింది. కానీ చివరికి న్యాయమే గెలిచింది. అతడు ఏ తప్పు చేయలేదని నిర్ధారణ కావడంతో కోర్టు అతన్ని విడుదల చేసింది. అయితే చేయని నేరానికి అన్యాయంగా శిక్షను అనుభవించి తను విలువైన జీవితం కోల్పోయాడని చెప్పేసి కోర్టుకు వెళ్ళాడు. అతని వాదనల్ని సమర్థించిన కోర్టు చివరికి పరిహారం ఇచ్చింది. అదేంటంటే $50 మిలియన్, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 419 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అమెరికాలోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఆదేశించింది. ఇంత పెద్ద మొత్తంలో జ్యూరీ పరిహారం చెప్పడం అమెరికా చరిత్రలోనే ఇదే మొదటిసారి. కేసు డీటెయిల్స్లోకి వెళ్తే 2008లో 19 ఏళ్ల యువకుడిని హత్య చేశాడన్న ఆరోపణలపై ఇల్లినాయిస్కి చెందిన మార్షల్ బ్రౌన్ 34 సంవత్సరాల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను బట్టి అతన్ని దోషిగా తేల్చింది. అతడికి ఈ కేసులో 35 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. కానీ బ్రౌన్తో బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేశారంటూ 2018లో అతని తరపున న్యాయవాదులు తీర్పును సవాల్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు కూడా సమర్పించారు. దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్ నిర్దోషిగా తేల్చింది. అయితే తనను అప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టడాన్ని సవాల్ చేసిన బ్రౌన్ దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్ కోర్ట్ కీలక తీర్పును వెలువరించింది. అదేంటంటే అతనికి $10 మిలియన్ 10 ఏళ్ల పాటు శిక్ష అనుభవించినందుకు, అలాగే ఇంకో $40 మిలియన్ కలిపి మొత్తం $50 మిలియన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దాంతో బ్రౌన్ ఊపిరి పీల్చుకున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.